వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో మరొక దిగ్గజ నేత ఈరోజు ప్రజలందరినీ వదిలి వెళ్ళిపోయారు. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 5 సార్లు ఆయన లోక్సభకి ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. స్వస్థలం కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం దోసపాడు గ్రామం. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు ఆయనకి నివాళులర్పిస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి 3 సార్లు, ఏలూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికై సేవలందించారు. కేంద్ర మంత్రిగా కూడా కీలకమైనటువంటి బాధ్యతలు ఆయన నిర్వహించడం జరిగింది. 1984 నుంచి 2014 వరకు కూడా భారత జాతీయ కాంగ్రెస్లో కీలక నేతలు ఉన్నారు. ఆయన శాశ్వత ఆహ్వానితులుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. 8, 9, 12, 14 అలాగే 15వ లోక్సభ సభ్యుడిగా 5 సార్లు ఎంపీగా ఆయన గెలిచి 2013 జూన్ 17వ తేదీన కేంద్ర జౌళి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 28 ఏప్రిల్ 2014న ఆయన రాజీనామా కూడా చేసేశారు. రాష్ట్ర విభజన అనే దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రం విభజన చేయొద్దు అనేటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్ర విభజన జరగాలని దాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి ఆయన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆయన చేరారు. దాదాపు రాజకీయ జీవితం అంతా కూడా పెద్దగా ఎవరితోటి వివాదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, లేదంటే ప్రతిపక్షమైనటువంటి ఆనాడు ప్రతిపక్ష బీజేపీ దీని మీద విధానపరమైనటువంటి నిర్ణయాలు, వాటి మీద విమర్శలు తప్ప వ్యక్తిగతంగా కూడా ఎవరితోటి ఆయనకి వివాదాలు లేవని చెప్తారు. ఏలూరు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేది కూడా తెలిసింది. అలాగే చాలామంది ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయామని పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కావూరి సాంబశివరావు గారికి మొత్తం 3 కుమార్తెలు, 1 కుమారుడు. రాజకీయ జీవితంలో 5 సార్లు లోక్సభ సభ్యుడిగా ప్రజలు ఆయనకి అవకాశం ఇచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టారు. దానికి తగ్గట్టుగానే ఆయన పనితీరు సాగింది అనేది అందరూ చెప్పేటువంటి అంశం. వారికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి సద్గతులు లభించాలని చెప్పి కోరుకుంటూ సంతాపం తెలియజేస్తోంది బర్డ్ మీడియా.